రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన 18,000 జీతం మేము అడుగుతున్నాం. ప్రతి చిన్న పనికి మేమే కావాలి. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు? మాకు వచ్చే నెల జీతంలో కనీసం సరుకులు కూడా రావడం లేదు. ఇవాళ ధర్నా కోసం మేము పర్మిషన్ తీసుకున్నా కూడా మమ్మల్ని కుక్కల్ని వేసుకొని పోయినట్లు అరెస్ట్ చేస్తున్నారు ఆశా వర్కర్లు. అట్లా ఇలా ఆడ కూర్చొని వాళ్ళు మంచిగా ఉంటున్నారు. ఇంటింటికి తిప్పి అన్ని సర్వేలు అన్నిటి ప్రతి చిన్న పనికి మేమే కావాలి. అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తించలేరు? ఈ రోజు ధర్నా కోసం మేము పర్మిషన్ తీసుకున్నా సరే మమ్మల్ని దొరికినట్లు వేసేసుకుంటున్నారు. ఎట్లా ఒక కుక్కలు ఎట్లా దొరుకుతారో ఒక కుక్కలను వాడకట్టు మీద కుక్కలను ఎట్లా ఎత్తారో పిచ్చి కుక్కలని అట్లా వేసుకొని పోతున్నారు. అంటే అంత చీప్ గా కనిపిస్తుంది. మరి ఏది మరి ఎట్లా చెప్తామా? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఏం చెప్పుడేముంది? ఏం చెప్తారు? ఆయన చెప్పింది అదే కదా. ఫస్ట్ ఆయన మేనిఫెస్టోలో చెప్పిందే మేము అడుగుతున్నాం. అది న్యాయమే కదా. మరి మాకు న్యాయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది. మాకు న్యాయం ఎక్కడ జరిగింది? దానికోసమే కదా మేము కొట్లాడుతున్నాం. ఆయన ఇచ్చేది ఉంటే మేము ఇక్కడ దాకా రాకపోతుంది కదా. మరి ప్రజాపాలన అంటారు, ఇంటికి మరి ఏది ప్రజాపాలన? ప్రజాపాలన పక్కన పెట్టండి, మా గురించి అయితే పట్టించుకోవాలి కదా. చేసే ప్రతి చిన్న పనికి మేమే కావాలి. మేము ఇచ్చే రిపోర్టే అక్కడ దాకా పోతుంది. మేము చేయకపోతే ఏం లేదు. ప్రతి చిన్న అవసరానికి మేము కావాల్సినప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు? సీతక్క కూడా మీకు మాట ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఎంపీ అయిన తర్వాత ఆమె కూడా పట్టించుకుంటలేదు. మంత్రి అయిన తర్వాత